హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 61. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. నా ప్రేమ చెప్పకుండానే నాలోనే చచ్చిపోయింది. ప్రేమంటే ప్రేమించడం, ప్రేమించిన వాళ్లతో కలిసి ఉండడం మాత్రమే కాదు, వాళ్ళ కోసం ఏమైనా చేయటం. నీ ప్రేమను అందుకునే అదృష్టం నాకు లేదు, కానీ నీ మీద నా ప్రేమ నిజమే కదా, అంటే నీ కోసం ఏమైనా చేయాలి కదా. అందుకే నా ప్రేమను నాలోనే సమాధి చేసేస్తున్నాను. నా ప్రేమలో ఓడిపోయాను, కానీ నీ ప్రేమలో నిన్ను గెలిచేలా చేస్తానంటూ తన కళ్ళల్లో కన్నీళ్లు, తను రాసే రాతను కనిపించకుండా చేస్తుంటే డైరీని తన మనసులో ఆర్మన్ మీద ప్రేమను మూసేసింది. బామ్మ, ఏం చేస్తున్నావు? ఇదంతా ఏంటి? విన్ను పాప, నువ్వేం మాట్లాడకు. ఇన్నాళ్ళకి నువ్వు భూలక్ష్మీదేవి పేరు నిలబెట్టావు. నువ్వేం చేస్తావనుకున్నాను, కానీ నాకే దిమ్మ తిరిగేలా ఒక్క సీన్తో భూమి ఆర్మన్ మళ్ళీ కలుసుకోలేనంత దూరం పెంచేశావు. బామ్మ, నువ్వే చూస్తావు కదా, ఆర్మన్ ఇక్కడి నుంచి వెళ్లేలోపు నువ్వు చెప్పింది చేసి చూపిస్తాను. విన్ను పాప, నువ్వు ఇదంతా చేస్తే లైఫ్లో నువ్వు నమ్మలేనంత మనీ నీ సొంతం చేస్తాను. ఇంకా నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలన్నా నువ్వే చేయాలి. నీ మీద నాకు నమ్మకం వచ్చేసింది. నువ్వు అనుకుంటే సాధిస్తావు విన్నమ్మా. భూమి, ఏమైందే? 2 డేస్ నుంచి చూస్తున్నాను, అలా డల్గా ఉన్నావు. షూ, ఏం లేదు, హెల్త్ అప్సెట్ అయింది. కాసేపు బయటికి వెళ్దామా? రెడీ అయ్యి వస్తాను, 5 మినిట్స్ అంటూ భూమి వెళ్తుంటే వీవర్ చేయి పట్టుకొని ఆపుతూ, భూమి, డోంట్ యాక్ట్ టు స్మార్ట్. అది నీ వల్ల కాదు, దొరికిపోతావు. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తావా లేదా? నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఎందుకు ఇలా ఉన్నావు? నాతో చెప్పొచ్చు కదా. వీవర్, ఎగ్జాక్ట్లీ నేను అదే అడగాలనుకున్నాను. 2 డేస్ నుంచి చూస్తున్నాను, డల్గా ఉంది. భూమి, నువ్వు ఇలా ఉంటే బాలేదు. నేనెప్పుడూ అలా చూడలేదు అంటూ ఆర్మన్ అక్కడికి వచ్చాడు. బ్రో, నేను అదే చెప్తున్నాను. భూమిని అడుగుతుంటే ఏం చెప్పట్లేదు. 2 డేస్ నుంచి ఇలానే ఉంది. అడుగుతుంటే కూడా ఏం చెప్పట్లేదు. వీవర్, నీ ఫ్రెండ్తో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి వెయిట్ చేయి అంటూ భూమిని చూస్తూ, భూమి, వాట్ హ్యాపెండ్ టు యూ? నువ్వు ఇలా ఉంటే అసలేం బాలేదు. నీ అల్లరి, తింగరితనం, నువ్వు చేసే పనులు, వాట్ నాట్ అన్నీ కూడా బాగుంటాయి. బట్ ఇలా మౌనంగా ఉంటే నాకు నచ్చట్లేదు. ప్రాబ్లం ఏమైనా కూడా నువ్వు స్ట్రాంగ్గా నవ్వుతూ ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్లీ నువ్వు అలా ఉంటేనే నాకు ఇష్టం. ఇలా ఉంటే అస్సలు నచ్చట్లేదు. నీకు నేను అలా ఉంటే ఇష్టం, కానీ నాకు నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటేనే ఇష్టం అనుకుంటూ, మిస్టర్ యారిగెంట్, నేనెప్పుడూ నా అలానే ఉంటాను. బట్ నిన్నటి నుంచి హెడేక్ వల్ల డల్గా ఉన్నాను, అంతేకాని ఇంకేం లేదు. ఇక్కడ ఉంటే నీ వల్ల హెడేక్ పెరిగేలా ఉంది. నేను బయటికి వెళ్తున్నాను. భూమి, ఇప్పుడు నువ్వులా ఉన్నావు, చూసావా అంటూ భూమి ముక్కు మీద చిన్నగా ట్యాప్ చేస్తూ, నేను నిన్ను ఔటింగ్కి వెళ్తున్నాం. నువ్వు వీవర్ కూడా రావచ్చు కదా. వెయిట్ చేస్తుంటాను అంటూ ఆర్మన్ బయటకు వచ్చేశాడు. ఆర్మన్ కార్ డ్రైవ్ చేస్తుంటే భూమి తన పక్కనే కూర్చుంది. అండ్ వీవర్ బ్యాక్ సీట్లో సెటిల్ అయ్యాడు. భూమి తన ప్రేమను, బాధను కనిపించకుండా అందరిలో నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. బ్రో, చూసావు కదా, ఈ మేడం కాసేపు సైలెంట్గా ఉంటే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది. ఆ సచ్చినోడా అంటూ వీవర్తో గొడవ పడుతూ, నేను ఎలా ఉంటే నీకెందుకు, అయిపోయావు నా చేతిలో అంటూ గొడవ పడుతుంటే, భూమి, యాక్చువల్లీ నిజమే చెప్పాడు కదా, నువ్వు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. బట్ మాట్లాడకపోతుంటే ఇంకా బాగుంటుంది. బామ్మ, ఆర్మన్ స్టార్ట్ అయ్యాడు. నిన్నిక్కడ చూస్తే డౌట్ వస్తుంది. నేను వెళ్తాను అంటూ విన్ను కిందకొచ్చి ఆర్మన్ కోసం వెయిట్ చేస్తుంటే, అప్పుడే విన్ను దగ్గరికి వచ్చిన ఆర్మన్ కార్ దిగి విన్ను దగ్గరికి వెళ్తే ఆర్మన్ అంటూ తనను హక్ చేసుకుంది. భూమి, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఆర్మన్, విన్ను రిలేషన్షిప్లో ఉన్నారేంటి? నాకే షాకింగ్గా ఉంది. అసలు ఇద్దరు ఎప్పుడు లవ్ చేసుకున్నారు? షూ, నన్ను అడుగుతావేంటి? వెళ్ళి వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. ఆర్మన్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మనం ఫస్ట్ టైం ఔటింగ్కి వెళ్తున్నాం. దిస్ వన్ స్పెషల్ టు మీ అంటూ ఆర్మన్తో కలిసి వచ్చిన విన్ను అక్కడ భూమి, వీవర్ని చూడగానే షాక్ అయింది. ఆర్మన్, నేను టైం స్పెండ్ చేయాలనుకుంటే భూమి, వీవర్ కూడా వచ్చారేంటి? నా మూడ్ మొత్తం స్పాయిల్ అయింది.
విన్ను, కమ్ గెట్ ఇన్, లేట్ అవుతుంది కదా. భూమి, నేను ఇలా అంటున్నందుకు నువ్వు ఫీల్ అవ్వకు, కానీ తన పక్కన ప్లేస్ ఎప్పటికీ నాకే సొంతం. ఆ ప్లేస్లోకి ఎవరొచ్చినా కూడా నేను భరించలేను. తన మనసులోనూ అండ్ తన పక్కన నేనే ఉండాలంటూ విన్ను అనేసరికి భూమి విన్నుకి సీటిచ్చి వెనక్కి వచ్చేసింది. షూ, విన్ను, వాట్ ఈస్ దిస్? ఎందుకు అలా అన్నావు? భూమి ఫీల్ అవుతుంది కదా. ఆర్మన్, ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాక నువ్వు నాకే సొంతం అనే పొసెసివ్నెస్ని మనసులోనూ అండ్ నీ పక్కన కూడా నేనే ఉండాలి. నేను కాకుండా ఎవరు ఉన్నా ఆ క్షణమే నిన్ను, మన ప్రేమను వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు నాకు మాత్రమే సొంతం ఆర్మన్. విన్ను, యూ గెటింగ్ మ్యాడ్ అంటూ ఆర్మన్ కారేకగానే విన్ను కూడా తన పక్కన కూర్చుంది. విన్ను ఆర్మన్ పక్కన ఉంటూ అనుక్షణం కూడా ఆర్మన్ అండ్ భూమి మధ్యలో డిస్టర్బెన్స్ని పెంచుతూనే ఉంది. భూమికి తను ప్రేమించిన వాణ్ణి మరో అమ్మాయితో చూడడం నరకంగా ఉంటే తన బాధను దాచేస్తూ పైకి నవ్వుతూ ఉంది. భూమి అంటూ తన దగ్గరకు వచ్చింది. విన్ను, విన్ను అక్క అంటూ భూమి తన దగ్గరకు వచ్చేసరికి చూస్తుంది. భూమి, నువ్వేంటి? అందరూ సరదాగా ఉంటే ఒక్కదానివి ఇలా ఉన్నావు? ఏం లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీవర్ తనని ఎక్కడికో తీసుకెళ్లాడు. నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, అందుకే నీ దగ్గరకు వచ్చాను. భూమి, సారీ, ఆ రోజు నా వల్ల నువ్వు ఫీల్ అయ్యావు కదా, బట్ నేను అది కావాలని చేయలేదు. తన మీద నాకున్న ప్రేమ, తను నాకే సొంతం, మా మధ్యలోకి ఎవరూ రాకూడదని అలా అన్నాను. విన్ను అక్క, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించిన తర్వాత తను తనకే సొంతం అనుకుంటాం. మధ్యలో ఎవరొచ్చినా తట్టుకోలేం. నువ్వు అదే చేశావు. నేను అర్థం చేసుకున్నాను. భూమి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను అర్థం చేసుకున్నావు. ప్రేమించిన తర్వాత తను నా సొంతం అయ్యాడు. తను లేకపోతే నేను బ్రతకలేను. తను చాలా ఆస్తి అంతస్తు ఉన్నవాడు. మా ప్రేమను తన ఫ్యామిలీ ఒప్పుకుంటారా లేదా అని భయంగా ఉంది. భూమి, నాకు మాట ఇస్తావా? మా ప్రేమలో ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు సపోర్ట్గా ఉంటావా? భూమి తనకు అలానే అన్నట్టు మాటిస్తుంటే, భూమి, మాకు ప్రాబ్లం వస్తే నువ్వు సపోర్ట్ చేస్తావనే నమ్మకం ఉంది. బట్ నీ వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు భూమి. యాక్చువల్లీ నీ మీద డౌట్తో అనట్లేదు, బట్ తన మీద ప్రేమతో అంటున్నాను. తనను ఏ అమ్మాయి చూసినా మాట్లాడినా నేను తట్టుకోలేను. భూమి, తను వచ్చేస్తున్నాడు, నేను వెళ్తానంటూ విన్ను ఆర్మన్ దగ్గరికి వెళ్తుంటే భూమికి ఆ మాటలకి బాధగా అనిపిస్తుంటే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. భూమి తన మనసులో బాధను దాచేస్తూ ఆ కడలి కెరటాలకు తన పాదాలను తాకుతుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు హద్దులు దాటుతున్నాయి. భూమి భుజం మీద చేయి పడేసరికి భూమి తన కన్నీళ్లు తుడుస్తుంటే, ఎందుకు ఆ కన్నీళ్లను తుడిచేస్తున్నావు? ఎవరూ చూడకూడదు అనుకుంటున్నావా? కానీ నేను చూసేశాను కదా. వీవర్, ఏం మాట్లాడుతున్నావు? అదేం లేదు, కళ్ళల్లో దుమ్ము పడింది. నీ లైఫ్లోనే పడింది కదా భూమి. ఆర్ యూ ఇన్ లవ్? వీవర్, నీకేమైనా పిచ్చా? నేనేంటి లవ్ చేయడం ఏంటి? నేను ఎవరినైనా లవ్ చేస్తానా అంటూ భూమి అంటుంటే, భూమి చెంప పగల కొడుతూ, యాక్ట్ చేయకు, నాకంతా తెలుసు, నువ్వు లవ్ చేస్తున్నావు, ఎవరినో కూడా చెప్పమంటావా అంటూ వీవర్ అనేంతలో తన చేయి తీసుకొని తన తలపై పెట్టుకుంటూ, ఇది మన మధ్య ఉండాలి, లేదంటే నా మీద ఒట్టు వీవర్, గుర్తుపెట్టుకో, బయటకు చెప్పావంటే నీతో లైఫ్లో మాట్లాడను అంటూ భూమి అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్ళిపోతుంటే, భూమి, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ లవ్ మ్యాటర్ చెప్పకుండా తప్పు చేశావు, ఇప్పుడు దాచేసి తప్పు చేస్తున్నావు అనేసి బాధగా తనని చూస్తుండిపోయాడు. భూమి, ఈ రూమ్ ఎప్పుడూ చిందరవందర చేస్తూనే ఉంటుంది, నేనే క్లీన్ చేయాలి అనేసి రాధమ్మ రూమ్ క్లీన్ చేస్తుంటే అప్పుడే ఏదో బుక్ కింద పడేసరికి రాధమ్మ బుక్ తీసుకుంది. డైరీ. దీనికి డైరీ రాసుకునే మంచి అలవాటు కూడా ఉందా అంటూ డైరీ బెడ్పై పడేస్తూ రూమ్ క్లీన్ చేస్తుంటే విండో నుంచి వచ్చే గాలికి డైరీ ఓపెన్ అయ్యి ఆర్మన్ పిక్చర్ పేపర్ వచ్చేసరికి డైరీ చూసిన రాధమ్మ షాక్గా డైరీ తీసుకొని చదవడం స్టార్ట్ చేసింది. భూమి లవ్ చేస్తుందా అంటూ తన చేతిలో ఉన్న డైరీని షాక్గా వదిలేసింది. డైరీలో తన గీసిన ఆర్మన్ పిక్ని చూడగానే, అంటే భూమి లవ్ చేస్తుంది ఆర్మన్, కానీ ఆర్మన్ విన్ను ప్రేమించుకుంటున్నారు కదా.
భూమి జీవితంలో ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది. భూమి నాలాగా కాదు. పెళ్లి, పిల్లలు, తన భర్తతో సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. కానీ తనకి కూడా నాలాగే జరుగుతుందా? భూమి గురించి అలా ఆలోచించేసరికి రాధమ్మ కింద పడిపోతుంటే, అప్పుడే వచ్చిన భూమి రాధమ్మను పట్టుకుంటూ, రాధమ్మ ఏమైంది అంటూ బెడ్పై కూర్చోపెట్టి వాటర్ తాగించింది. రాధమ్మ నీకు చెప్పాను కదా, ఎందుకు ఇలా పనులు పెట్టుకుని హెల్ప్ హెల్త్ స్పాయిల్ చేసుకుంటున్నావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా. భూమి చెంప పగల కొడుతూ, నేను అదే అనుకున్నాను. నువ్వున్నావనే నమ్మకంతోనే నిన్ను నీకు నచ్చినట్టు వదిలేశాను. నువ్వేం చేసినా కూడా నిన్నే రోజు ఒక్క మాట అనలేదు. కానీ నువ్వేం చేశావు అంటూ డైరీ భూమి ముందు పడేస్తూ, దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? భూమి ఆ డైరీని చూసేసరికి రాధమ్మకు నిజం తెలిసిపోయిందని భూమికి అర్థమైంది. రాధమ్మ అంటూ భూమి అనంతని, భూమి నిన్ను చాలా నమ్మాను. అందుకే ఏ ఆడపిల్లకి నేను ఇవ్వని స్వేచ్ఛనిచ్చాను. కానీ నువ్వు నా నమ్మకాన్ని మోసం చేశావు. రాధమ్మ నేనేం చేయలేదు. ప్రేమించావు. ఆ అబ్బాయిని ప్రేమించావు కదా. దీనికి ఏ సమాధానం చెప్తావు? నీ డైరీలో తన గురించి రాసుకున్నావు. తన బొమ్మను గీసుకున్నావు. ఇది నిజం కాదా? ఒకప్పుడు ఈ ప్రేమ వల్ల నా జీవితం నాశనమైంది. నిన్ను చూసుకుని నేను బ్రతుకుతున్నాను. నా కూతురు నాలాగా కాదు. తను పెళ్లి చేసుకొని తన భర్త, పిల్లలు అంటూ సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను. కానీ నువ్వు కూడా నాలానే అంటూ రాధమ్మ ఏడుస్తూ కూర్చుంది. రాధమ్మ అంటూ తన చేతులు పట్టుకుంటూ, ప్రేమించడం అంటే తప్పు చేసినట్ట అమ్మా అంటూ అడుగుతుంది. రాధమ్మ అంటూ నవ్వుతుంది. తన కూతురు అమ్మ అంటూ ఫస్ట్ టైం అనేసరికి తన మీద ఆ క్షణం ఉన్న కోపం అమ్మ ప్రేమ ముందు ఓడిపోతుంటే, భూమిని గుండెలకు హత్తుకుంటూ, ప్రేమించడం తప్పు అని చెప్పట్లేదు భూమి. కానీ నువ్వు ప్రేమించిన అబ్బాయి మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా తనను ప్రేమిస్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి కోసం నువ్వు కడుపులో ఉండగానే అందరికీ దూరంగా వచ్చేశాను. నీ బిడ్డకి తండ్రి ఎవరు అనే మాటలు ఒంటరిగా ఉన్న ఆడదాన్ని, ఆకలిగా చూసే మగాడి చూపులు, ఆకలి ఏం చేయాలో తెలీదు. కానీ నీకోసం బ్రతికాను. నువ్వు లోకం అనుకున్నాను. నిన్ను చూసుకునే బ్రతుకుతున్నాను. ఈ ప్రేమ వల్ల నా జీవితం నాశనమైంది. నువ్వేనా బాగుండాలి భూమి. రాధమ్మ అంటూ తన చేతిలో చేయి వేస్తూ, నా ప్రేమ నిజం. నేను ప్రేమించింది నిజమే. కానీ తను వినుష్కను ప్రేమిస్తున్నాడు అని తెలిసిన రోజు నా ప్రేమను నాలోనే చంపేసుకున్నాను. ఇప్పుడు నేనెవరిని ప్రేమించట్లేదు. ఇకపై కూడా ఎవరిని ప్రేమించను. నన్ను నమ్ము రాధమ్మా. భూమి నిన్నెప్పుడు నమ్ముతున్నాను. కానీ నీ వయసుని, ఆ వయసులో నీ మనసుకి కలిగిన ఆకర్షణను మాత్రం నమ్మలేను. ప్రేమ జీవితాన్ని ఇస్తుంది. జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ నీకు అలా అవ్వకూడదు. నువ్వు నిజంగా అబ్బాయిని మర్చిపోయావనే నమ్ముతున్నాను అంటూ భూమి డైరీని తీసుకుంది. రాధమ్మ ఏం చేస్తున్నావు అంటూ తన చేయి పట్టుకుంది భూమి. భూమి ఆ అబ్బాయిని మనసులోనే లేనప్పుడు తన మీద నీ ప్రేమకు జ్ఞాపకం గుర్తులేవి నీ దగ్గర ఉండకూడదు అంటూ డైరీని తీసుకుని బయటకు విసిరేస్తూ డోర్ క్లోజ్ చేసింది. డైరీ తన కాళ్ళ దగ్గర పడేసరికి ఆ డైరీలో భూమి గీసిన తన బొమ్మను చూసిన ఆర్మన్ డైరీని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆర్మన్ డైరీ తీసుకుని రూమ్లోకి వచ్చినవాడు అప్పటి వరకు అక్కడ జరిగిన దానికి షాక్గా తలపట్టుకుని కూర్చున్నాడు. భూమి నన్ను లవ్ చేసిందా? కానీ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ భూమికి నేనే నా మీద హోప్స్ క్రియేట్ చేశాను. తన మనసు గాయం చేశాను. భూమి ఆంటీకి చెప్పినట్టు తన ప్రేమను మర్చిపోయినట్టే కదా. అసలు భూమికి నా మీద లవ్ ఏంటి అంటూ భూమి తనతో బిహేవ్ చేసింది తలుచుకుంటూ ఉన్నాడు. భూమి, నువ్వెప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో నాకు తెలుసు. యు ఆర్ మోర్ దెన్ ఫ్రెండ్ టు మీ. ఆర్మన్ మీద నీకున్న ఫీలింగ్స్, ఆర్మన్తో ఉన్నప్పుడు నీ కళ్ళలో కనిపించే గ్లో, విన్ను నీ ఆర్మన్ పక్కన చూసినప్పుడు నీ కళ్ళలో మొదలైన బాధ. నువ్వు ఆర్మన్ని లవ్ చేశావని తెలిసింది, కానీ ఆర్మన్ విన్నుని లవ్ చేస్తున్నాడు. భూమి, నీకు తెలియడం లేదు. చెప్పినంత తేలిక కాదు ప్రేమను మర్చిపోవడం. కనీసం ఇది ఆర్మన్తో డిస్కస్ చేయకుండా నా దగ్గర మాట తీసుకున్నావు. నేను ఇలా చూడలేకపోతున్నాను భూమి.
భూమి నన్ను లవ్ చేయడం ఏంటి? ఐ కాంట్ ఇమాజిన్. దిస్ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ దిస్ ఫ్రమ్ భూమి. తన మనసులో నా మీద ఇలాంటి ఒపీనియన్ ఉంటుందనే థాట్ కూడా నాకు రాలేదు. భూమికి నా మీద ఫీలింగ్స్ రావడానికి నేనే కారణమా? నేనే తనతో అలా బిహేవ్ చేశానా? నా వల్ల ఇదంతా అయ్యిందా? రాధమ్మ ఆంటీకి కూడా ఈ నిజం తెలిసింది. తనను కూడా నేను ఫేస్ చేయలేకపోతున్నాను. వాట్ షుడ్ డు నౌ? అంటూ ఆర్మన్ ఒక్కడే ఒంటరిగా నిన్న నైట్ జరిగింది, తను చూసింది విన్నదే తన మైండ్లో రన్ అవుతుంటే థింక్ చేస్తున్నాడు. భూమి ఆర్మన్ దగ్గరికి వచ్చేసరికి ఆర్మన్ కనీసం తను వచ్చింది కూడా పట్టించుకోలేనంతగా ఆలోచించడం చూడగానే భూమి ఆర్మన్ దగ్గరకు వచ్చింది. మిస్టర్ యారిగెంట్, ఏమైంది? ఏదో పోగొట్టుకున్నట్టు వైజాగ్ సిటీలో ఉన్న బాధ మొత్తం నీకే ఉన్నట్టు అలా ఉన్నావు. ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఆలోచించాలి కానీ ఇలా ఉంటావా? భూమి, నా ప్రాబ్లం నువ్వే. నీకు అది ఎలా చెప్పాలి? ఇంత జరిగినా అసలేం జరగనట్టు అంత నార్మల్గా ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేసి తనలోనే అనుకుంటున్నాడు. భూమిని చూస్తున్నాడు. మిస్టర్ యారిగంట్, నిన్నే ఏమైంది? ప్రాబ్లమ్ని షేర్ చేసుకుంటే పెయిన్ తగ్గుతుందంట, లేదంటే సొల్యూషన్ కూడా దొరకచ్చు కదా. భూమి, ఈ ప్రాబ్లం నాది కాదు. నాకు తెలిసిన నా ఫ్రెండ్కి ఓ ప్రాబ్లం వచ్చింది. తను నన్ను సొల్యూషన్ అడిగాడు. బట్ తనకి నేనేం చెప్పాలో నాకు తెలియడం లేదు. నా ప్రాబ్లం, తన ప్రాబ్లం చెప్తాను, సొల్యూషన్ చెప్తావా? నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా తనను లవ్ చేసింది. త్వరలోనే ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం ఏముంది? వాళ్ళ పేరెంట్స్కి ఆ పెళ్లి ఇష్టం లేదా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, అందులో ప్రాబ్లం ఏముంది? విట్నెస్ సైన్స్కి ఫ్రెండ్స్ దొరకలేదా? నవ్వుతూ అంటుంది భూమి. షూ, భూమి, డోంట్ ఇంటర్ఫేర్ అంటూ కాస్త అసహనంగా చూస్తూ, నేను చెప్పేది పేషెన్స్గా వింటావా అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు. తన ఫ్రెండ్ ఓ అల్లరి పిల్ల. తన అల్లరికి, మాటలకి, గొడవలకి తన మీద గుడ్ ఇంప్రెషన్ స్టార్ట్ అయ్యి తనతో కావాలనే గొడవలు పెట్టుకుంటూ ఏడిపిస్తూ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ అబ్బాయి తనని ఫ్రెండ్ లాగానే చూశాడు. కానీ తను ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండడం, తన నేచర్ వల్ల ఆ అమ్మాయికి తన మీద ఇష్టం స్టార్ట్ అయ్యి అది ప్రేమైంది. ఇప్పుడు ఆ ప్రేమ సంగతి తనకు తెలిసింది. చిన్నప్పటి నుండి స్టేటస్, మనీ, రూల్స్ అంటూ పెరిగిన తను ఆ అమ్మాయి నేచర్కి ఇంప్రెస్ అయ్యి తనకి క్లోజ్ అయ్యాడు. బట్ ఎప్పుడు తనని ఫ్రెండ్ లాగానే చూశాడు. తన లిమిట్స్ని క్రాస్ చేయలేదు. కానీ ఓ అమ్మాయి మనసులోనే తనకు తెలియకుండా కల్లోలం సృష్టించాడు. తను తెలియక చేసింది తప్పే కదా. ఇప్పుడు తనేం చేయాలి? ఎవరికి న్యాయం చేయాలి? తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తను హ్యాపీగా ఉంటాడు. కానీ తన వల్ల ఓ అమ్మాయి మనసు కష్టపడుతుంది. అలా అని తను ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మోసం చేయలేడు. ప్రేమ లేని తనతో కలిసి ఉండలేడు. ఇదే తన ప్రాబ్లం. సొల్యూషన్ కోసం నిన్నటి నుంచి థింక్ చేస్తున్నాడు. ఇదే ప్లేస్లో నువ్వుంటే దీనికి సొల్యూషన్ ఏం చెప్తావు? ఆర్మన్ చెప్పేదానికి భూమి గుండెల్లో మొదలైన అలజడికి తన కళ్ళల్లో చేరిన కన్నీళ్లను కష్టంగా ఆపుతుంది. భూమి, నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? నీకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకలేదా? తను లవ్ చేసిన అమ్మాయిని చేసుకుంటే తనను లవ్ చేసిన ఫ్రెండ్కి అన్యాయం చేసినట్టే కదా. ఈ 2 years ఫ్రెండ్గా చూసినాగా తనను ఇప్పుడు లవర్గా, వైఫ్గా ట్రీట్ చేస్తాడా? ఫ్రెండ్ని ప్రేమించడం ఆ అమ్మాయి చేసిన తప్పు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే అది ఆ అబ్బాయి తప్పవుతుంది. పుట్టిన ప్రతి పువ్వు దేవుణ్ణి చేరదు. అలానే తన మనసులో మొదలైన ప్రేమకి ఆ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు. ఆ అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే న్యాయం. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనే రూల్ కానీ అదృష్టం కానీ అందరికీ ఉండదు కదా. నిన్ను ప్రేమించిన అమ్మాయి కంటే నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని నీ ఫ్రెండ్కి చెప్పండి అంటూ భూమి అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంటే, భూమి అంటూ డోర్ దగ్గరకు వచ్చిన హార్మన్ రాధమ్మను చూసేసరికి ఆంటీ అంటూ ఆగుతాడు. ఆంటీ, మీరెప్పుడొచ్చారు? నేను నా సమస్యకు పరిష్కారం కోసం వచ్చాను. కానీ నేను అడగకుండానే పరిష్కారం దొరికేసింది అంటూ రాధమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆర్మన్ ఏం మాట్లాడలేక చూస్తున్నాడు. ఆ రోజు నుంచి భూమి, ఆర్మన్ మధ్య తెలియని దూరం. భూమిని అలా చూస్తుంటే అది తన వల్లే అనే గిల్టీ ఫీల్. ఆర్మన్ కూడా నార్మల్గా ఉండలేకపోతున్నాడు. ఆర్మన్, వాట్ హ్యాపెన్ టు యూ?
వీక్ నుంచి చూస్తున్నాను. నువ్వు చాలా అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తున్నావు. మనిషి ఇక్కడే ఉంటున్నావు. మనసు ఎక్కడో ఉంటుంది. వాట్ హ్యాపెన్ టు యూ? వినుష్క తన పక్కన కూర్చుంటూ ఆర్మన్ చేయి పట్టుకుంటూ అడుగుతుంది. విన్ను, కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? ఆ చేయి ప్రెస్ చేస్తూ అంటాడు. ఆర్మన్, నువ్వు నన్ను అడిగితే నేను కాదంటానా? ఎవరు లేని నన్ను ప్రేమించావు. నాకు ప్రేమ మీద, ఫ్యామిలీ మీద నమ్మకం కలిగేలా చేశావు. నువ్వేం చెప్పినా చేస్తాను. విన్ను, మనం పెళ్లి చేసుకుందామా అనేసి ఆర్మన్ స్ట్రైట్గా అనేసరికి విన్ను కాసేపు నమ్మలేనట్టుగా చేస్తూ ఏమన్నావు అని మళ్ళీ అడుగుతుంది. విన్ను, మనం పెళ్లి చేసుకుందామా? ఎందుకు ఏమిటని క్వశ్చన్స్ వద్దు. స్ట్రైట్గా చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆర్మన్, సడన్గా ఎందుకు ఇలా అంటున్నావు? మీ ఫ్యామిలీకి చెప్పి ఒప్పించి అప్పుడు పెళ్లి చేసుకుందాం. షూ విన్ను, నువ్వు పెళ్లి చేసుకునేది నన్ను, అంతేకాని నా ఫ్యామిలీని కాదు కదా? నేను క్లియర్గా ఉన్నాను. నా ఫ్యామిలీ డిసిషన్ నాకు అవసరం లేదు. నీ డిసిషన్ మాత్రమే కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏదైనా కూడా రేపటికి నాకు ఆన్సర్ కావాలి అంటూ ఆర్మన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓ యమ్మో, ఆర్మన్ ఇలా షాక్ ఇచ్చాడేంటి? నేను ఇప్పుడు ఏం చేయాలి? బామ్మో అంటూ విన్ను పాప హైటెక్ బామ్మ దగ్గరికి పరిగెత్తింది. రాధమ్మ, మేము లోపలికి రావచ్చు కదా అంటూ వచ్చే వాళ్ళను రాధమ్మ మీరు అంటూ చూస్తూ వచ్చిన వాళ్ళని లోపలికి తీసుకొచ్చి కాఫీ ఇస్తుంది. రాధమ్మ, మేము ఎందుకు వచ్చామని నీకు సూటిగా చెప్పేస్తున్నాం. మాకు ముక్కుసూటిగా మాట్లాడమే తెలుసు. మేము కూడా ముక్కుసూటిగానే ఉంటాం. మీరెందుకు వచ్చారో చెప్పనే లేదు. హా, నా పేరు జయంతి. ఎటొచ్చి వీడు నా పుత్రరత్నం, పేరు శిరీష్. అమెరికాలో జాబ్ వచ్చింది నా కొడుక్కి. నా మేనకోడలతో పెళ్లి చేయాలనుకుంటే నీ కూతుర్ని ప్రేమించాడట, పెళ్లి చేసుకుంటాడట, ఒప్పుకోకపోతే చేస్తాడంట. అందుకే నీ కూతుర్ని మా కోడల్ని చేసుకోవాలని వచ్చాం. మా ఆస్తికి, హోదాకి, అంతస్తుకి మేము మీ దగ్గరికి రావడం మీ అదృష్టం. మామ్ అంటూ జయంతి మాటకు శిరీష్ అడ్డు వస్తూ, ఆంటీ, నేను భూమిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే భూమిని బంగారంలో చూసుకుంటాను. మీ గతం, ఆస్తి ఇవేం మాకు అవసరం లేదు. జస్ట్ భూమి మాత్రమే కావాలి. కానీ భూమికి మీ డిసిషన్ కావాలి. అందుకే నా లవ్ మ్యాటర్ భూమికి కూడా చెప్పకుండా డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్తో వచ్చాను. భూమి ఆర్మన్ని మర్చిపోవాలంటే భూమి తనకి దూరంగా ఉండాలి. నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే కదా కావాలి. తను ఇక్కడి నుంచి దూరంగా వెళ్తే సంతోషంగా ఉంటుంది. సిరీస్ చూస్తుంటే ఇష్టం లేదనుకుంటా అంటూ జయంతి నిష్ఠూరంగా అంటుంటే, నాకు ఈ సంబంధం ఇష్టమే అంటూ రాధమ్మ అంటం. అప్పుడే భూమి లోపలికి వస్తూ ఆ మాటకు అక్కడ జరిగేదానికి షాక్గా అక్కడే నిలబడిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? విన్ను ఆర్మన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పిందా, లేక రిజెక్ట్ చేసిందా? ఇందులో భూమి తప్పేంటి? ఆర్మన్ భూమి మీద ఎందుకు అంత పగ పెంచుకొని తన లైఫ్ని నాశనం చేశాడో చూద్దాం ముందు ముందు ఎపిసోడ్లో. ఇక పాస్ట్ అనేది ఎక్కువ లేదు, కొన్ని ఎపిసోడ్లో అయిపోతుంది. సో ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.